మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. కుప్పంలో మొన్న ఒక దారుణ ఘటన చోటు చేసుకుంది. ఒక అమానుషమైన ఘటనని చెప్పాలి. ఒక మహిళ 80,000 రూపాయలు ఆ మహిళ భర్త అప్పు తీసుకున్నాడు. ఆ అప్పు తీర్చలేదనే కారణంతో ఆ మహిళను చెట్టుకు కట్టేసి అత్యంత అమానుషంగా మునికన్నప్ప అనే వ్యక్తి ప్రవర్తించాడు. ఈ విషయం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నేరుగా శిరీషతో మాట్లాడి ఆ కుటుంబానికి ఒక భరోసా ఇచ్చిన పరిస్థితుంది. ఆ మహిళ ప్రస్తుతం లైవ్ కాల్లో జాయిన్ అయ్యారు సుమన్ టీవీతో మాట్లాడటానికి. శిరీష నమస్తే అండి. నమస్తే సార్. శిరీష, ఆ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ ఘటన మీద స్పందించి మీకు నేరుగా ఫోన్ చేసి మాట్లాడారు, మీకు భరోసా ఇచ్చారు, మీ కుటుంబానికి అండగా ఉంటామని కూడా చెప్పారు. అసలు ఆ రోజు ఏం జరిగిందమ్మా, ఒక్కసారి సుమన్ టీవీకి చెప్పండి. నేను బెంగళూరులో ఉన్నాను సార్. బెంగళూరు నుంచి నా పిల్లలు టీసీ కోసమని వచ్చాను. మనం వెళ్తే ఏదో నోట్లో తిడతారని నేను అనుకున్నాను. స్కూల్ మేడం ఫోన్ చేసి మరి డబ్బులు ఇవ్వాలా వాళ్ళకు, వస్తే ఏమైనా తిడతారేమో, మీరు ఎక్కడైనా ఆ ఊరు దాటి వచ్చి అవతల ఇస్తారా బయట ఇస్తారా టీసీ అని అడిగినాను. వీళ్ళు ముందే పోయి ఆ పాప ఇప్పుడే రావాలి, ఈ స్కూల్లోనే టీసీ తీసుకోవాలి అని చెప్పుండారు, బెదిరించిండారు మేడం. మేడం ఫోన్ చేసి 12 గంటకి సరే మేడం నేనే వస్తాను, మీకు ఇబ్బందిగా ఉంటే నా నుంచి ఇంకొకరు బాధపడను, నాకు అది ఇష్టం లేదు సార్ నా మనసుకు. నేనే వెళ్ళినాను. ఇలా చేస్తారని నాకు తెలియదు, ఏదో నోటితో అడుగుతారు అని నేను కన్నప్ప అనుకున్నాను. కుటుంబమే మిమ్మల్ని ఇక్కడ టీసీ అని చెప్పి పిలిపించారా మిమ్మల్ని? లేదు, నేను టీసీ తీసుకొని నేనే వెళ్తానని మేడం బ్లాక్ మెయిల్ చేసిండారు. ఓకే. టీసీ తీసుకోవడానికి ఆ పాపే రావాలి, ఎవరో ఆ పాప తరపున ఎవరో ఒకరు వస్తారు, లేదు తల్లి తండ్రే రావాలని చెప్పు అని చెప్పి మేడంని బ్లాక్ మెయిల్ చేసి ఉండారు. తర్వాత తెలిసింది, తర్వాతే కూర్చొని ఉండారు, పిల్లలు చెప్తా ఉండారు. అక్కడ మహిళా సంఘం నడుస్తుంది, స్కూల్ దగ్గరే మహిళా సంఘం నడుస్తుంది, ఆ సంఘంలో నేను ఉన్నాను. సంఘం వస్తే ఇచ్చేస్తానని నేను చెప్తానే వినలేదు. టీసీ చింపడానికి చేసి నా 2 చేయలేసి, నా పిల్లల లైఫ్, నా పిల్లల భవిష్యత్తు చింపకండి టీసీ, నేను దానికోసం ఇంత సాహసం చేశానని చెప్పాను, వినలేదు. నా శారీనంతా పట్టి లాగి రోడ్లో అసింగా ఈడ్చుకొచ్చి చెట్టుకు కట్టేశారు. వచ్చిపోయే వాళ్ళంతా చూసుకుని వెళ్ళినారు. ఎవరు కానీ ఇంత దారుణం చేయకని, ఇంత అరాచకం చేయకని ఎవరు చెప్పిన వాళ్ళు లేదు. ఎవరైనా చెప్తే ఒక నెల అయినా కూడా విడిచేదే లేదు. మా డబ్బులు మాకు కట్టేసి తీసుకెళ్ళండి కట్లు ఇప్పేస్తే, అప్పుడు అట్లా అలా అన్నారు. ఓకే. అంటే మునికన్నప్ప ఫ్యామిలీ 80,000 రూపాయలు మీకు ఇచ్చారు. అప్పు తీర్చమని అడిగినప్పుడు మీరు తీరుస్తామని చెప్పారు. మీ భర్త గురించి కూడా ఆయన వచ్చిన తర్వాత ఇస్తామని చెప్పారు. అయినా కానీ వాళ్ళు అంత దుర్మార్గంగా ప్రవర్తించడానికి కారణం ఏంటి? కేవలం 80,000 రూపాయల కోసం అలా కట్టేస్తారా? అక్కడ చుట్టుపక్కల వాళ్ళు కూడా కొంతమంది మనుషులు ఉన్నారు. వాళ్ళు ఎందుకని ఆపలేకపోయారు? ఆపినా వాళ్ళు వినలేదా? ఏం జరిగింది? అది కాకుండా ఇంకా అప్పుంది సార్. మా ఇంటాయనైతే మన భార్య పోతుందని చెప్పేసి చీటీ డబ్బులు కూడా వేసుండాడంట. ఆ మాట కూడా వాళ్ళే చెప్తారు, చీటీ డబ్బులు వేసుండాడు మీ ఇంటాయన, భార్యని ఏమి తిట్టకూడదని మా ఇంటాయన వేసుండాడంట. ఆ మాట వాళ్ళే ఈడ్చుకొచ్చేటప్పుడు చెప్తా ఉన్నారు. వాళ్ళకి ఇచ్చే డబ్బులు మాకు ఎంతో కొంత ఇవ్వచ్చు కదా. నేను చేసే పనికి నా పిల్లల్ని పోషించుకునేకే సరిపోతా ఉంది. మరి పింఛను అందుబాటులో లేదు. ఆ పాప ఏదో మా అమ్మని ఏమి అనకూడదనేసి ఎవరు లాక్కుంటే వాళ్ళకి ఇచ్చేస్తుంది. 11 ఏళ్ళ పాపతో చేతిలో లాక్కుని వెళ్ళిపోతారు. సరే ఫోన్ చేసినప్పుడు ఈ మారు లాక్కున్నారమ్మా అంటే, సరే మనం వాళ్ళకి ఇవ్వాలా కాబట్టి మీకు ఏ ఇబ్బంది ఉండకూడదు ఊర్లో అని చెప్పి నా పని నేను చేసుకొని ఏదో ఒక సంవత్సరం మా అత్త దగ్గర పెట్టాను పిల్లోళ్ళు ఇద్దరు ఆడపిల్లల్ని. నా కొడుకు చిన్న పిల్లోడు, వాళ్ళు చూసుకునేవాళ్ళు. గతంలో కూడా ఇట్లా చేసిందా ఆ ఫ్యామిలీ? మునికన్నప్ప వాళ్ళ ఇంట్లో వాళ్ళు వదిలిపెట్టారా చాలా? వచ్చిపోయేటప్పుడు తిట్టేవాళ్ళు సార్, ఏందంటూ లేదు, బూతులు తిట్టేవాళ్ళు. సరేలే ఇస్తాను, నాది పొదుపు వస్తే ఇస్తాను అలా అని చెప్పేసి వెళ్ళిపోయేదాన్ని. క్రితం వచ్చినాను సార్ నేను, నా పిల్లలకి లీవ్ నా దగ్గర పిలుచుకోపోయి పెట్టుకుంటామనేసి, అప్పుడు చూసేసి తిట్టినారు. ఇదే కాదు సార్, మా ఇంటే ఒక సంవత్సరం నుంచి బ్లాక్ మెయిల్ చేసిరి, అదంతా కళ్ళతో చూసి నేను ఎవరికి చెప్పుకోలేదు. మాకే రక్షణ, మాకే ఊరి అండ లేదు, ఎవరు లేరు.
మన భర్తని ఇలా చేస్తారు అనేసి నా మొగుడైతే దిగులు పడి వెళ్ళిపోయినాడు. 16 లక్షలు తీసి తెలిసిపోయి నేను ఇంట్లో ఉన్నాను. మీ ఇంటాయన మారి తమ్ముడికి 16 లక్షలు ఇచ్చినాడు. నువ్వేం అడగవా? రేపు నీ పైన వాళ్ళ భార్య మొగుడు చేసే నీ పైన దాడి చేస్తే నువ్వేం చేయగలుగుతావు అని ఒక్క నిమిషం అమ్మా, ఒక్క నిమిషం. నాకు తెలిసి అడిగేదాన్ని. అడిగినందుకు ఇద్దరు గొడవలు పడినాం. తమ్ముడి ఇది కూడా ఉంది సార్. మా మరిది గారు ఇచ్చిన అప్పు గురించి కూడా గొడవలు పడినాం. ఎంత 1,000 లక్ష 2 లక్షలా? ఎప్పుడు ఇస్తాడు? ఈ రోజు వాడి పెళ్ళాం నిడిచినారా? వాడి బిడ్డలు ఏమన్నా అడిగినారా? నా కొడుకు ఎలా ఏడుస్తాడు సార్? మీ భర్త ఊరు నుంచి వెళ్ళిపోయి చాలా రోజులు అవుతుందని చెప్తా ఉన్నాడు మునికన్నప్ప. వాళ్ళ ఫ్యామిలీ కూడా చెప్తా ఉన్నారు. మీ భర్త ఎందుకని ఊళ్ళో లేరు? వీళ్ళ ఇబ్బందులు తట్టుకోలేక ఏమన్నా బయటికి వెళ్ళిపోయాడా? అప్పుల వాళ్ళ ఇబ్బందులు తట్టుకోకుండానే సార్ పని బయట ఎక్కడన్నా చేస్తే అక్కడి నుంచి కూడా లాక్కొచ్చేవాళ్ళు. నువ్వు ఊర్లో ఉండు, మా అప్పుకి ఎప్పుడు ఇస్తాము ఏమని మాకు క్లారిటీ ఉంటుంది. నువ్వు మాకు దూరంగా వెళ్ళి ఉంటే మేము ఎలా అప్పు వసూలు చేసుకోగలుగుతాము? ఇక్కడే ఉండి ఏదైనా పని చేసుకొని అప్పు తీర్చు అని చెప్పేవాళ్ళు సార్. తూక్కెళ్ళి ముఖం పైన అంతా ఉంచి కొట్టేవాళ్ళు సార్. అప్పుడు కూడా నేను ఎవరితో చెప్పుకోలేదు. మనము తీసుకున్న అప్పుని తిరిగి అలాగే ఇవ్వాలా? వాళ్ళు ఎలా ఇచ్చారో మన కష్టానికి మనం కూడా అలాగే ఇవ్వాలనే నీతికి నేను ఇదన్నాను సార్. ఒకప్పుడు మా ఇంట్లో ఆయన బాగానే ఉండేవాడు సార్. జేసీపీ డ్రైవర్ గా పనిచేసుకుని జేసీపీ కొనుక్కొని బానే ఉండేవాడు సార్. నమ్మకంగా డబ్బులు ఇచ్చేవాళ్ళు సార్. తర్వాత వడ్డీ కట్టలేక ఈ మారి అయిపోయింది సార్. ఇప్పుడు కూడా ఎవరి అప్పు పెట్టుకోము మేము. మాకున్న కొంత ఫలాన్ని అమ్మి మా ఇంటాయన చేసిన అప్పు నేను అమ్మేసి ఇస్తాను సార్. ఈ మాది దారుణంగా ప్రవర్తిస్తే మా పిల్లలకు తల్లిగా ఉండాలనే సార్ నేను ప్రాణంతో ఉన్నాను. కానీ చాలా దారుణంగా ప్రవర్తించారండి మునికన్నప్ప వాళ్ళ కుటుంబ సభ్యులు. చెట్టుకు కట్టేయటం ఒక మహిళని చాలా దారుణం. అంటే మనం ఇంకా ఈ సమాజంలో, సభ్య సమాజంలో పూర్తిగా అందరూ కూడా తలదించుకునే విధంగా వాళ్ళు ప్రవర్తించారు. అందుకే కదా ప్రభుత్వ యంత్రాంగం కూడా పూర్తిగా ఒక్కసారిగా కదిలింది. మీకు హోమ్ మినిస్టర్ గారు కూడా ఫోన్ చేశారు కదండి ఆ రోజు జరిగినప్పుడు. వీడియో కాల్లో మాట్లాడినట్టున్నారుగా అనిత గారితో. ఏమన్నారు మేడం? చేశారు. చాలా దారుణమమ్మ జరిగింది. చాలా బాధగా ఉంది. మీ పిల్లలకు గాని, మీ కుటుంబానికి కానీ భరోసా మేమున్నాము. రక్షణగా మేముండాము. దీనికి ఇక మీదట ఎవరు బ్లాక్‌మెయిల్ నీకు లేదు. ఇన్ని రోజులు ఎన్ని బాధలు పడుంటావు పిల్లల దగ్గర లేకుండా. పిల్లల కోసమే నేను ఇన్ని బాధలు పడతా ఉండే సార్. ఎక్కడో బెంగుళూరులో వెళ్ళి నా పని నేను చేసుకుని. ఇప్పుడు కూడా నాకు హెల్త్ ప్రాబ్లమ్ కొద్దిగా ఉంది. నా పిల్లోళ్ళు స్కూల్‌కి పోవాలా? అక్కడ ఇక్కడ వదిలితే అలా ఇలా తిరుక్కొని వాళ్ళంతకు వాళ్ళు ఉండిపోతారు. నా పిల్లలు స్కూల్‌కి పోవాలా, జాయిన్ చేయాలనేసి నేనే డిశ్చార్జ్ అయ్యి వెళ్ళిపోయినాను సార్. ఎంతమంది అమ్మా పిల్లలు మీకు? సార్ పిల్లలు ఎంతమంది అమ్మా? ముగ్గురు పిల్లోళ్ళు సార్. ఇద్దరు ఆడపిల్లోళ్ళు. లాస్ట్ బాబు సార్. ఆ బాబే సార్ కూడా అలా ఏడుస్తున్నాడు. అదే మిమ్మల్ని చెట్టుకు కట్టేసినప్పుడు ఒక పక్కకు కూర్చుని ఉన్నాడు చిన్న బాబు, మీ అబ్బాయి. ఎందుకు అమ్మని ఈ విధంగా చేస్తా ఉన్నారు? ఎందుకు ఇంత తాళ్ళతో కట్టేసి ఇంత ఘోరంగా బూతులు తిడుతూ కొడుతా ఉన్నారని చెప్పి ఆ బాబు కూడా పాపం ఏం తెలుసు అతనికి, పసి వయసు. నా కొడుకు వెళ్ళి మా అమ్మని కట్టకండి కట్టకండి అని నలుగురితోనూ చెప్తాడు. కాళ్ళు పట్టుకున్నాడు సార్. నా కాళ్ళు వచ్చి పట్టుకుంటాడు మా అమ్మ అనేసి ఏడుస్తాడు. లాగి నన్ను పట్టుకునేటప్పుడు లాగి రోడ్డుకేసినారు. కంటి దగ్గర తగిలింది సార్. వీడియో చూసిన వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా హృదయం కదిలించిందమ్మా. ఎందుకంటే ఆ చిన్న బాబు వద్దు మమ్మని అట్లా చేయొద్దు అన్నా కానీ కనికరం లేని ఆ మునికన్నప్ప వాళ్ళ కుటుంబం తాళ్లతో కట్టి చాలా దారుణంగా ప్రవర్తించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ విషయం తెలిసిన వెంటనే మీకు ఫోన్ చేశారమ్మా, మీతో మాట్లాడారు. ఏమన్నారు సార్? ఏమన్నారు ఒక్కసారి చెప్పండి. ఇక మీదట ఏ ఆడపిల్లకి ఇంత అరాచకం జరగకూడదు, అండగా నేనున్నాను భరోసా ఇచ్చారు సార్. మా పిల్లలకు భవిష్యత్తుకు 5 లక్షలు చెక్ కూడా ఇచ్చినారు. నాకు ఏ ప్రాబ్లం ఉన్నా వెంటనే ఫోన్ చేయమని చెప్పినారు. మనకు భరోసా ఇచ్చిన వాళ్ళందరికీ. హెల్త్ ప్రాబ్లం ఏమన్నా ఉంటే ఇంకా కూడా ఉండమన్నారు. పిల్లోళ్ళ పేర్లో ఫిక్సెడ్ ఏదైనా నీ అవసరానికి ఎత్తుకుంటావన్నారు. నాకు వద్దు, నా పిల్లల భవిష్యత్తే నాకు ముఖ్యం. నా లైఫ్ ఇలా అయిపోయింది. నా పిల్లల భవిష్యత్తు కోసమే ఫిక్సెడ్ కేసేమన్నాను సార్ నేను.
అదే మీకు ఆర్థిక సాయం కూడా చేస్తామని చెప్పారు. మీకు ఆర్థిక సాయం అయితే కావాలా నాకు. ఏదైనా పని చేసుకోవడానికి ఉమ్, నా గవర్నమెంట్ తరపున ఏదైనా ఆర్థిక సాయం నాకు పిల్లలు పోషించుకోవాలని. ఇది జరిగిన తర్వాత వెంటనే అధికారులు కూడా వేగంగానే స్పందించారు కదమ్మా, మీ దగ్గరికి రాపిస్తుందా మీకు? సార్ వినిపిస్తా ఉంది. అదే అక్కడ స్థానికంగా ఉన్న మీ ఊర్లో ఉన్న అధికారులు కూడా వెంటనే మీ దగ్గరికి వచ్చి అసలు ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేశారు కదా, అధికారులు కూడా మాట్లాడారు ఎవరు కదా మీతో? పట్టించుకోలేదు సార్. వచ్చి ఇంకా ఆమెను కట్టేయండి, ఆమెను వదలకండి, నెల అయినా కూడా వదలకండి, ఆమె భర్త వస్తాడు, ఇలా కట్టేసి పెడితే ఆమె భర్త వస్తాడు, అప్పుడు వదలండి ఈమెని అని చెప్పేవాళ్ళే, నిలబడి చెప్పేవాళ్ళు ఆ ఊరి వాళ్ళే. పెద్ద మనుషులు. పెద్ద మనుషులంటే పెళ్ళయింది. ఆ మనిషి కూడా నాకు తెలుసు, నిలబడుకొని చెప్తానే ఉన్నాడు. అప్పుడు నేను అన్నాను, మీ దగ్గర ఏమన్నా అప్పు అంటే, లేదు మీ మామ తీసుకెళ్లి తినేస్తాడు కదా, ఎంత బాధ అవుతుంది, ఉమ్, ఎప్పుడు ఇచ్చేసాడు అనే ఇంకా కొంచెము ఎగతాళి చేస్తాడు సార్ ఆ మనుషుల్ని. ఓకే. ఇప్పుడు ఎక్కడ ఉన్నాడమ్మా మీ భర్త? మా భర్తకైతే తెలుసుంటది వచ్చేదానికి. సార్ సంవత్సరం నుంచి టార్చర్ సార్ ఇది. ఒక్కరో మొన్న పెట్టిన ప్రెజర్ అయితే కాదు. మా ఇంటి ఆయన కూడా ముందు ఇంకుండే అప్పులోళ్ళు కూడా మా ఇంటికి తాళాలు వేయడం గాని, ఇంట్లో నువ్వు ఉండకూడదు, పిల్లోలతో పాటు నువ్వు ఉండకూడదు అని టార్చర్ పెట్టేవాళ్ళు. మా అత్తగారి దగ్గర పిల్లల్ని వదిలింటే మా అత్తగారిని కూడా టార్చర్ పెట్టేవాళ్ళు. నీ పిల్లల్ని నా దగ్గరికి విడుకో, తోడుకొని వెళ్ళిపో, మీ పిల్లలు ఉండేదానికే కదా నాకు టార్చర్, మీరు చేసిన అప్పుకి నా కొడుకు తల్లిగా ఉన్నదానికే కదా అని ఆమె ఫోన్ చేసి నా దగ్గర ఏడ్చేది. ఉమ్, ఈ ఈసారి లీవులు వచ్చే వరకు నువ్వు నీ దగ్గర పెట్టుకోమ్మా, నా బాధ ఇలా ఉంది, ఎక్కడ పనికి పోతే అక్కడ పిల్లల్ని పిలుచుకోపోయి నా పిల్లలు చదువు ఆపేస్తాను అలా అని అనేదాన్ని నేను. ఆమె పిల్లోళ్ళు అక్కడ ఉండే వరకు ఆమెకు టార్చరే. ఓకే. చాలా బ్లాక్ మెయిల్ చేసిండారు సార్. ఇప్పుడు కూడా వాళ్ళు ఏమైనా తగ్గిండారా సార్ ఆ ఊరి వాళ్ళు? లేదు, దీన్ని ఎలాగైనా చంపేలా, తన భర్త దొరికితే వాడిని కూడా ఏదో ప్లాన్ తో చేతికి మన్ను అంటకుండా చంపాలని కూడా మాట్లాడుకుంటా ఉన్నారు సార్. కక్ష పెట్టుకునే ఉన్నారు ఇంత జరిగిన తర్వాత కూడా. రక్షణ అనేది జరుగుతానే ఉంది సార్. ఉమ్, మరి ఈ విషయం చెప్పారా మీరు పోలీసులతో మాట్లాడినప్పుడు? పోలీసులు కూడా వచ్చారు కదా, మీతో మాట్లాడారు కదా? తెలుస్తా ఉంది, ఉమ్, చేతికి మన్ను అంటుకోకుండా చంపాలని అంటా ఉన్నారు సార్. మా ఇంటి ఆయన్ని నన్ను ఎక్కడున్నా వెతికి పట్టుకోవాలనేసి. ఉమ్, మా ఇంటి ఆయనకైతే నా ప్రాణమే పోయింది, నా మానం మర్యాదే పోయింది, ఇంకా మనం ఎందుకు పోవాలా అని భయంతో ఉన్నారు. రావాలని ఆశ ఉంది మా ఇంటి ఆయనకి, మన భార్యకి జరిగిన అవమానానికి మన నుంచే కదా జరిగింది అని. ఒకప్పుడు మా ఇంటి ఆయన బాగుండే వాళ్ళే సార్, నన్ను బాగా చూసుకునేవాళ్ళు. మా పిల్లలు పుట్టేంత వరకు మా పిల్లల్ని కానీ నన్ను కానీ బాగా చూసుకునేవాళ్ళు. ఉమ్. మా పిల్లాడు ఒక సంవత్సరం ఇప్పుడు ఇంత పిల్లోడైన జరిగింది కదమ్మా, తర్వాత ఇప్పుడు మీ భర్త మీ దగ్గరికి వస్తాడా? రోజు ఫోన్లో మాట్లాడుతున్నారా మీరు? లేదు సార్, భయము. ఉమ్. అంటే వాళ్ళు ఏమన్నా చేస్తారని ఇంకా భయంతోనే బయటే ఉండిపోతున్నారు, ఆ, మీ దగ్గర అదే రావట్లేదు సార్ అంతేగా? భయం. ఆ, ఓకే. కానీ అలా భయం వద్దని చెప్పండి అమ్మా, ఎందుకంటే ప్రభుత్వమే మీకు అండగా ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మీతో మాట్లాడారు, మేము అండగా ఉంటామని చెప్పారు, మీ పిల్లల్ని చదివిస్తామన్నారు, ఆర్థిక సాయం చేస్తామన్నారు. హోంమంత్రి గారు కూడా మాట్లాడారు, అనిత గారు. తర్వాత అక్కడ ఉన్న పోలీసులు అధికారులంతా కూడా, ప్రభుత్వం అంతా మీతో ఉంది, మీకు భయపడాల్సిన పని లేదు, మీరు ధైర్యంగా రండి, మీ ఊరికి వెళ్ళండి. ఎప్పటికైనా కానీ మా ఇంటి ఆయన వస్తే ఇప్పుడు కూడా డ్రైవింగ్ కే వెళ్ళి నీ చేత అయిన పని చేసి చీటీలు ఉన్నాయి కదా కట్టాల్సింది, అది 10 మంది కష్టం సార్, కట్టాలని చెప్తాను సార్. ఇచ్చే వాళ్ళకి ఏదో కొంత ఇల్లు ఉంది కదా, కట్టుకొని అన్న ఇల్లు మున్సిపాలిటీ తరఫున నాకు కాలనీ ఇల్లు వచ్చింది సార్. మాకు ఓకే. ముందు ఇల్లు అది ఉండేది లేదు, రేకుల ఇంట్లో ఉండేవాళ్ళం. మా పిల్లల కోసము కాలనీ ఇల్లు వచ్చింది, కట్టుకున్నాము. దాన్ని అమ్మేసి మా డబ్బులు మాకు ఇయ్యని ప్రెజర్ చేసేవాళ్ళు. మనకు ఉండడానికి నీడ ఉంటే ఎక్కడైనా కానీ ఉండి ఎన్ని ఎందుకు సంవత్సరాల అది తర్వాత అది అమ్మేసేయండి, ఇచ్చేసేయండి అంటానికి ఏమన్నా రాజకీయ కారణాలు ఏమన్నా ఉన్నాయమ్మా? వాళ్ళు ఏమన్నా ఏం లేదు సార్, డబ్బుల పరంగానే సార్, ఏ కుట్ర లేదు. ఇచ్చిన డబ్బు తిరిగి ఇవ్వడానికే ప్రెజర్, అంతే, ఇంకేం పార్టీలు, లేదు. ఏదన్నా పార్టీలు గొడవలు అట్లా ఏమన్నా చూపిస్తున్నారా అదైతే కక్ష? లేదు సార్, అదైతే లేదు. ఏ పార్టీలు గొడవలో లేదు. ఉమ్, మన డబ్బులు వసూలు చేసుకునే అహంతో వాళ్ళు ఈ పని చేస్తున్నారు సార్. పార్టీ తరపున అయితే లేదు సార్. ఓకే.
మీరు ధైర్యంగా ఉండండి. మీ భర్తకు కూడా చెప్పండి, మనం ధైర్యంగా ఉందా, మనకు ప్రభుత్వం అండగా ఉంది, ముఖ్యమంత్రి గారే మనకు అండగా ఉన్నారు, మనకు ఆర్థిక సాయం కూడా చేస్తూ ఉన్నారు, మనం భయపడాల్సిన పని లేదు ఎవరికి, మనం హ్యాపీగా మన ఊళ్ళో మనం ఉందామని చెప్పి పిలవండి. మీ భర్తని కలిసి ఉండండి. ప్రభుత్వం అండగా ఉంది, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ మళ్ళీ చెప్పారు. అదే సుమన్ టీవీ కూడా మీకు అండగా ఉంటుందని చెప్తున్నాము. సో డెఫినెట్గా మీరు భయపడొద్దు. హ్యాపీగా మీ పిల్లల్ని చదివించండి, ధైర్యంగా మీ ఊళ్ళో మీరు ఉండండి. సరేనమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. హ్మ్.